మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలలో మనం తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోండి, గ్రహచారము గోచారము అనేటువంటిది ఎప్పటికైనా కూడా వేరు వేరుంటుంది. మన జాతక చక్రంలో అంటే మనం జన్మించినప్పుడు మన సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయాన్ని బేస్ చేసుకొని మనకు ఒక చార్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ చార్ట్ను అనుకూలంగా అంటే దీనిని తీసుకొని మనం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఏదైతే ఉంటుందో ఎంటర్ చేయడం వల్ల ఒక చార్ట్ వస్తుంది, లగ్నం వస్తుంది, మనకు కొన్ని చక్రాలు వస్తాయి. ఈ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని మనకు పూర్తిగా కూడా మీ యొక్క జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది క్లియర్గా చెప్పవచ్చు. కనుక ఇలా మనము ఎంతో మందికి కూడా క్లియర్గా చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఇవి రాశి ఫలితాలు అనేటువంటివి 100లో 100కు సుమారుగా కూడా ఒక 25% మనకు మ్యాచ్ అవుతుంది. కనుక అయ్యో మేషరాశి వారికి బాగుందన్నారు, నాకేం బాగాలేదు అంటే మీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి నడుస్తుందో ఇది చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. కనుక వృశ్చిక రాశి అనగానే, మేషరాశి అనగానే, కుంభరాశి అనగానే మీకంటూ ఒక చార్ట్ అనేటువంటిది ఉంటుంది, ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. అది ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు గమనించుకోవాలి. అది ఎంతో ఇంపార్టెంట్. కనుక ఏది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటే అప్పుడు ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసుకోవచ్చును. ఇవాళ రేపు ట్రెండ్ అనేటువంటిది మారుతుంది. ఎందుకంటే మీ జాతకం లేకున్నా మీ యొక్క పిల్లల జాతకం నుండి అయినా కూడా నేను చెప్తాను అని చెప్తున్నా. అక్యురేట్ గా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 100% కూడా నేను చెప్తాను అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరి ముందుగా కర్కాటక రాశి. కర్కాటక రాశి మరి రాశి వారికి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా కొంత శుభదాయకంగానే గోచరిస్తూ ఉంది. గురు ప్రభావం చే కొత్త వ్యాపారాలు ప్రారంభము కావచ్చును. విషయాలలో కొంత కొన్ని విషయాలలో కొన్ని పనులు ఆలస్యంగా జరగబోతున్నాయి. అనుకున్న పనులు పూర్తిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. గృహ మార్పులు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కలిసి వస్తుంది, అంటే మరొకరికి సంపాదన మొదలవుతుంది. శుభకార్యములకు సంకల్పం చేస్తారు. ముఖ్యమైనటువంటి పనులు స్వయంగా చేసుకున్నట మంచిది. మీరు సంకల్పం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కొంత ఆటంకం వచ్చినను చివరకు పూర్తి చేసుకుంటారు. మీరు సంపాదించే ఆదాయం కన్నా ఖర్చు కాలము ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. మీ ఉజ్వల భవిష్యత్తు కోసము ప్రణాళికలు చేసినా అది మధ్యలో కొంత ఆటంకము ఏర్పడును. ఆరోగ్య విషయంలో తేడా వచ్చును. అదేవిధంగా వైద్యము ద్వారా విపరీత ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే శస్త్రచికిత్సలకు ఇంట్లో డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తోటి వారితో విరోధము వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు, పోలీసు, అదేవిధంగా తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాయింట్ వ్యాపారస్తులకు మనస్పర్ధలు ఏర్పడను. మంచి పదవుల కోసము విశ్వ ప్రయత్నం చేస్తారు. భూమి, బంగారం వంటి విలువైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు. వ్యవసాయదారులకు తగినటువంటి లాభాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. యంత్ర కర్మాగారాలకు సంబంధించి ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారి యొక్క పెట్టుబడులు ఎక్కువగా కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పరిశ్రమల వారికి ఆర్థిక రంగంలో బాగుండును. కానీ చిన్న చిన్న సమస్యలు ఏర్పడి మనస్థిమితం అనేటువంటిది ఉండదు. భాగస్వామితో మరియు అన్నదమ్ములతో రాజీ పడుట ఎంతో మంచిది. గతంలో నిలిచినటువంటి పనులు పూర్తి. అదేవిధంగా గృహ మార్పులు, మరొకటి గృహ నిర్మాణమునకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరము అనుకూలంగా ఉంది. గృహము కట్టుకుంటాము అనుకునేటువంటి వారికి కానీ, లేదా ఇలా అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకునేటువంటి వారికి కానీ, విద్యార్థులు కొంత మందముగానే చదివేటువంటి పరిస్థితి ఉంది. అతి కష్టం మీద ముందుకు పోగలుగుతారు. ఉద్యోగస్తులకు పని భారం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఖర్చులు అధికమైన ఉపయుక్తం అవుతాయి. అనారోగ్య సమస్యలు ఉండును. వైద్య రంగంలో ఉన్నవారికి కీలక సమస్యలు ఉన్నను. మంచితనముతో ఉంటే విజయము సాధిస్తున్నారు. ఇక్కడ ప్రైవేటు రంగం వారికి కొంత అష్ట కష్టాలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ స్థానచలనకు మంచిదైతే కాదు. అదే పనిలో వేరే పనిని కావచ్చును, లేదా అదే పనిలో ఉండుట మంచిది. కాంట్రాక్ట్ అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులోనే ఉండండి, తొందరపడకండి. కాంట్రాక్ట్ చేయవారులకు ఆకర్షణ తగ్గును.
ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకు అనుకున్న చోటికి బదిలీలు కాగలుగుతారు. పార్టీలలో పాల్గొంటారు. సంతానంతో ఆనందముగా ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా సంతాన వివాహంకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరము. రాజకీయ నాయకులకు ధనముతో ముందుకు పోగలుగుతారు. మంచి పదవి యోగ్యత, అదేవిధంగా శుభ పరిణామాలను ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చలనచిత్ర రంగ పరిశ్రమల వారికి అనుకూలమైనటువంటి వాతావరణము ఉంటుంది. అదేవిధంగా చిత్ర నిర్మాతలు కావచ్చును, తీర్థయాత్రలు చేయుట మంచిది. ఇంకా చూసుకున్నట్టయితే మధ్యవర్తుల ద్వారా ధనము వృధా జరిగేటువంటి పరిస్థితి ఉంది. అక్కరలేని విషయముకై మహావేదన పొందుతున్నారు. పెద్ద పెద్ద సమావేశాలలో ఒదిగి ఉండుట మంచిది. ఇంకా ప్రేమ సంబంధిత, స్నేహ సంబంధిత విషయములలో కొంత మీకు ఇబ్బందికరంగానే ఉండబోతున్నది. సంతానం గురించి ఆలోచనలు కావచ్చును. అదే విధంగా కొత్త వారితో పరిచయాలు, స్నేహితుల ద్వారా కొంత సంతృప్తి, వేడుకలలో కొంత పాలు పంచుకోవడం కావచ్చును. అదే విధంగా నాన్ వెజ్ తినొద్దు ఎక్కువ కర్కాటక రాశి వారు, ఇది గమనించుకోండి. కొంతకాలంగా నిలిచినటువంటి కార్యాలు కొంత పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పదవుల కోసం ప్రయత్నాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు పెరుగుతున్నాయి. గతంలో నిలిచినటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. వాహన సుఖము, వాహన యోగము, ఇలా కర్కాటక రాశి వారికి కొంత ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానము 3గా కర్కాటక రాశి వారికి 2025 జనవరి నుండి కూడా డిసెంబర్ 31 వరకు కూడా గోచరిస్తుంది. తప్పకుండా కర్కాటక రాశి వారు మీకు అర్ధాష్టమ శనితో 2022 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, పార్ట్నర్షిప్ లో కానీ ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేయడం కావచ్చును, మనీ ఎవరికైనా ఇవ్వడం కావచ్చును, ఇలా ఎన్నో అవరోధాలు ఎదుర్కొనేటువంటి మీకు 2025 కొంత ఊరటనిచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆల్ ద బెస్ట్.